మా ఇంట్లో అయితే ఎక్కువ హాట్ తింటారండి, స్వీట్ అయితే పెద్దగా తినరు. అందుకోసమని నేను ఈరోజు ఇవి మనుబ్బులు అంటాం మేము, లేదంటే ఎవరైనా చక్రాలు అంటారు. ఇవి చేశాను. ఇవి ఎంత క్రిస్పీగా టేస్టీగా ఎలా చేశానో మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే అన్నీ చేసినవి మొత్తం సర్ది పెట్టేస్తున్నాను. కొంచెం చల్లారిన తర్వాత ఇలా డబ్బాలో పెట్టేసి మూత పెట్టుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి. 1 మంత్ ఉన్నా కూడా అసలు ఆయిల్ స్మెల్ రాకుండా చాలా టేస్టీగా ఉంటాయి. దానికోసమని నేను ఎలా చేశానో చూపిస్తాను, చూడండి. దీనికైతే బియ్యము, మినప్పప్పు, పెసరపప్పు తీసుకున్నాను. అవి బాగా లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం వేయించానండి. సపరేట్గా బియ్యం సపరేట్గా, మినపప్పు సపరేట్గా, పెసరపప్పు సపరేట్గా. దాంట్లోనే కొంచెం ఉప్పు, వాము కలిపి మిల్లాడిచ్చాను. మెత్తగా మిల్లాడిచ్చేసి అవి తెచ్చిన తర్వాత కొంచెం కారం వేసుకొని మీ టేస్ట్కి తగినంత బాగా కలపండి. తర్వాత కొంచెం ఆయిల్ వేడి చేసి ఆయిల్ వేసి కలుపుతున్నాను. మీ దగ్గర బటర్ కనుకుంటే బటర్ అయినా వేసి కలపండి. వెన్న నా కాడ ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి నేను ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ కాచి చల్లార్చిన పాలు అండి, ఒక 1/2 లీటర్ తీసుకున్నాను. ఈ పిండి మొత్తం 1.5 కేజీ తీసుకున్నా. అంటే బియ్యం 1 కేజీ, దానికి మినపప్పు ఒక 100 గ్రాములు, పెసరపప్పు 100 గ్రాములు అట్ట తీసుకున్నాను. అవి మొత్తం కలిపి వేయించి మిల్లాడించి ఇలా ఆయిల్ వేసిన తర్వాత బాగా కలుపుతున్నాను, చూడండి. పిండికి మొత్తం ఆయిల్ కలిసేటట్టు ఇలా రఫ్ చేసి కలుపుకోండి, అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. మనం బియ్యం వేయించేటప్పుడు కూడా బాగా సిమ్లో పెట్టి లోపల వరకు వేగాలండి, వేగితేనే క్రిస్పీగా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు బాగా కాచి చల్లార్చిన పాలు కలుపుతున్నాను. మీ దగ్గర ఎక్కువ పాలు ఉన్నా కూడా మొత్తం పాలు పోసైనా కలపచ్చు. నేను 1/2 లీటర్ తీసుకొని 1/2 లీటర్ కలుపుతున్నాను. కొరవైతే ఇంకా వాటర్ తీసుకుంటాను. నీళ్ళు ఒకేసారి మొత్తం పోయిబాకండి, చూసుకొని కలుపుకుంటూ అప్పుడు కొంచెం కొంచెంగా కలుపుతూ పోసుకోండి వాటరు. ప్లీజ్ అండి, వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోస్ వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. చివరి వరకు చూస్తేనే మాకు కొంచెం బెనిఫిట్ ఉంటుందండి, లేకపోతే వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే చూడండి, నేను కలిపి పెట్టుకున్నా కదా, అట్ట కలిపిన తర్వాత ఆయిల్ గ్యాస్ మీద పెట్టి కాగనివ్వండి, మీడియం ఫ్లేమ్లోనే కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత మనం కాగేలోపు పిండి కలిపేసుకుంటే పని అయిపోద్ది తొందరగా. ఇప్పుడైతే ఆయిల్ కాగుతుంది, నేను రెడీ చేసుకున్నాను. మురుకులది ఆ గిన్నె ఉంటుంది కదా చేసేది, దాంట్లో పిండి పెట్టేసుకొని డైరెక్ట్ బాండట్లో అయినా వత్తచ్చు, మీకు కనుక అలవాటు ఉంటే. లేదంటే విడిగా చూపిస్తాను చూడండి, అలా ప్లేట్ల మీద వేసైనా చేయొచ్చు. ఇప్పుడు త్వరలో బిగ్ బాస్ రాబోతుంది కదండి. ఆ బిగ్ బాస్లోకి నాగార్జున గారు కనుక మా వీడియోలు చూస్తుంటే యూట్యూబ్లో అక్కడ వరకు మా వీడియో కూడా చేరాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బిగ్ బాస్లో అన్ని కేటగిరీస్ తీసుకుంటున్నారు కానీ వంటల్లో కూడా, వంటల కేటగిరీలో కూడా తీసుకొని మాలాంటి వాళ్ళకి కూడా పిలుపునిస్తే మేము కూడా ట్రై చేస్తాము. ఒకసారి ఆలోచించండి, బిగ్ బాస్ టీం వాళ్ళని కోరుకుంటున్నాను ఆలోచించమని. అవకాశం ఉంటే మాలాంటి చిన్న చిన్న వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి. మేము మా టాలెంట్ ఏంటంటే వంటల్లో నిరూపించుకుంటామండి. అలాంటి ప్రోగ్రాం కూడా ఒకటి బిగ్ బాస్లో పెట్టండి. నాగార్జున గారు వచ్చినప్పటి నుంచి అయితే అసలు చాలామంది మాలాంటి పెద్దవాళ్ళం కూడా బిగ్ బాస్ చూస్తున్నాము. ఫస్ట్లో బిగ్ బాస్ చూడాలంటే పిల్లల ప్రోగ్రాంలే, అది ఏముందలే అని చెప్పి చూసేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు నాగార్జున చేసేటప్పటి నుంచి అందరము చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నాము, పెద్దవాళ్ళం కూడా.
అందుకని తప్పకుండా ఇలాంటి ప్రోగ్రాం కూడా బిగ్ బాస్లో ఈ కేటగిరీలు కూడా పెట్టి మాలాంటి వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. వీలుంటే ఒకసారి చూడండి. ఎందుకంటే ఒకసారైనా ఆ బిగ్ బాస్లో చేయాలని కోరికండి అందరికీ. మాలాంటి వాళ్ళకి ఒకసారి అవకాశం ఇస్తే మేము కూడా ట్రై చేస్తాము. చూడండి మన మురుకులు ఎలా కాలుతున్నాయో. ఆయిల్ బాగా కాలిన తర్వాతే వేయండి, అప్పుడే ఆ క్రిస్పీనెస్ వస్తుంది. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనేనండి మళ్ళీ మనం ఎంత పిండి కరెక్ట్గా వేసుకున్నా కూడా కాల్చే విధానంలో కూడా తేడా ఉంటుంది. అందుకని చెప్పి ఆయిల్ బాగా కాగాలి మీడియం ఫ్లేమ్లో. కాగిన తర్వాతే ఇలాగా వేసేస్తే చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. టేస్టీగా క్రిస్పీగా ఎక్కువ రోజులు కూడా నిలవ ఉంటాయి. ప్లస్ ఆయిల్ అస్సలు పీల్చదండి. ఎంత బాగున్నాయో చూడు, ఆయిలే ఉండదు. చాలామందికి ఎక్కువ ఈ వర్షాకాలంలో ఇలాగ చేసుకొని హాట్గా తినడమే ఇష్టం ఉంటుంది కదా. చేసి డబ్బాలో పోసి పెట్టారంటే మీ పిల్లలకు కూడా చాలా హెల్తీ ఫుడ్ ఇంట్లోనే పెట్టినట్టు ఉంటుంది. చూడండి ప్లేట్లో ఇలాగా ముందు కనుక వేసి పెట్టుకుంటే ఆ ప్లేట్ తోటి వేసేస్తే ఈజీగా అయిపోద్ది. మనకి కూడా వేడి రాకుండా పక్క నుంచి చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మీరు చేసి చూసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మా వీడియోలన్నీ ఇంకా ఫస్ట్ నుంచి చూడాలంటే బెల్ బటన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. పాత వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ ప్రతి ఒక్కటి కాలిన తర్వాత అన్నీ తీసి పెట్టుకొని చూడండి. కొంచెం చల్లారిన తర్వాత డబ్బాకి పెట్టేసుకొని మూత పెట్టుకోండి. ఎన్ని రోజులు ఉన్నా కూడా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు అన్నీ చేసిన తర్వాత డబ్బాకు పెడుతున్నాను. ఈ వర్షాకాలంలో చల్లగా వర్షం పడేటప్పుడు మనం కనుక ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకోటి జర్నీలకైనా కూడా చాలా బాగుంటాయండి. మనం పిల్లలతోటి ఎక్కడికన్నా టూర్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకైనా